అమృత్ 2.0 పథకంపై గుంటూరు నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు, సీనియర్ సిటిజన్స్ మరియు స్టేక్ హోల్డర్లతో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో పాల్గొని సభను ఉద్దేశించి మాట్లాడి తదుపరి అధికారులు మరియు సీనియర్ సిటిజన్స్ యొక్క సూచనలు, సలహాలు మరియు అభిప్రాయాలను తెలుసుకున్నారు. నగర మేయర్ కోయిల్మూడి రవీంద్ర, ఎమ్మెల్సీ చంద్రగిరి యేసురత్నం, నగర కమిషనర్ పులి శ్రీనివాసులు, డిప్యూటీ మేయర్ షేక్ సజ్జీలా. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ సిఈ ఆంజనేయులు, నగరపాలక సంస్థ ఎస్సీ నాగమల్లేశ్వర, పబ్లిక్ హెల్త్ ఎస్సీ దాసరి శ్రీనివాస్, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, సీనియర్ సిటిజన్స్, రేట్ పేయర్స్ అసోసియేషన్ సభ్యులు, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పైకప్పు కూలిపోయి సంబాల్గరువులో ఒక ఈఎల్ఎస్ఆర్ ఉంటే అందులోకి నేను దిగి క్లీన్ చేస్తూ 22 ట్రక్కులు మట్టికి తీసాం. అంటే కవలాగా చిలికి మట్టి నీళ్ళు ఇస్తున్నాం. జనానికి అందరికీ తెలియదు, అది కొంతమందికే తెలుసు. ఇవన్నీ పట్టించుకోవచ్చు. వచ్చిన ప్రతి రూపాయి ట్యాక్స్ పేయర్స్ సొమ్ము సద్వినియోగం చేస్తున్నారని లోక్సత్తాగా మేము కూడా మంచి గవర్నమెంట్ రావాలనే ఉద్దేశంతో మిమ్మల్ని రప్పించుకున్నాం. అందుకని మీరు సద్వినియోగం చేస్తారని ఉంది. ఈ ఈఎల్ఎస్ఆర్ల గురించి ఫోటోలు, విజువల్స్ మీకు పెడతాను. పైకెక్కి నేను క్లీన్ చేశాను మా టీము, ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్, పన్నులు కట్టే వాళ్ళ సంఘం అని. అందుకని ఏది వద్దనట్లేదు, మేము అన్ని సద్వినియోగంలోకి రావాలి. ఎంబీఆర్లోకి ఎక్కిస్తే ఏం ఖర్చు పెట్టకుండా యాజ్ ఇట్ ఈస్గా అక్కడ పంపింగ్ రీచ్ చేస్తేనే ఆంజనేయులు గారు కేవలం అక్కడ పంపింగ్ రీచ్ చేస్తేనే మనకు 250 అన్నారు. 250 కాకపోయినా ఇమ్మీడియట్గా 180 దాకా పంపింగ్ అవుతుంది. ఇక్కడ 140 దాకా ఫిల్టర్ బెడ్స్ ఉన్నాయి అంటున్నారు. అక్కడ ఫిల్టర్ బెడ్స్ కట్టించుకుంటే దాంతో సంబంధం లేకుండానే వస్తుంది. జనాభా పెరుగుతుంది, మైగ్రేషన్ జరుగుతుంది అన్నారు. కాబట్టి అది తెచ్చుకోండి. ఫస్ట్ దీని గురించి ఆలోచించండి. ఈఎల్ఎస్ఆర్ల కొత్తవి కట్టించాలా లేకపోతే ఏంటి రిపేరు, హౌ మెనీ ఆర్ రిపేరబుల్, దాన్ని డెమాలిష్ చేయాల్సినవన్నీ అవి ఆలోచించండి సార్. కాస్త మంచినీళ్ళు ఫిల్టర్ అయినాయి, అక్కడి నుంచి రా వాటర్ తీసుకుంటున్నాము, ఫిల్టర్ కోట్లు ఖర్చు పెట్టి ఫిల్టర్ చేస్తున్నాము. అవి జనం గొంతుల్లోకి వెళ్ళిన దాకా ఫిల్టర్ అయిన వాటర్ ఇవ్వట్లే. మళ్ళీ